నేను చికెన్ బిర్యానీ ఎలా చేశానో వీడియోలో చూసేద్దాం. దానికోసం ముందుగా నేను 1½ కేజీ చికెన్, 1½ కేజీ బాస్మతి బియ్యం తీసుకున్నాను. సో మ్యారినేట్ చేసుకోవడానికి చికెన్ని కడిగాక పెరుగు, లెమన్ వాటర్, పసుపు, కారము, అల్లము, కొన్ని స్పైసెస్, కొత్తిమీర, పుదీనా వేసి మ్యారినేట్ చేసి పెట్టి ఒక డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను ఒక 15 మినిట్స్. తర్వాత 70% ఉడికేలాగా రైస్ పెట్టుకోవాలి. సో నేను ఈ బాస్మతి బియ్యము బాగా కడిగాక దాంట్లోనే బే లీవ్స్, కొన్ని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, ఆయిల్, సాల్ట్ వేసి ఉడికించాను. 3 కేజీస్కి సరిపోయేలాగా పెద్ద గిన్నె పెట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసాను. ఆయిల్తో పాటు గీ కూడా వేసాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఆనియన్ వేసి స్పైసెస్ కూడా యాడ్ చేశాక ఇప్పుడు అల్లము, పసుపు వేయాలి. పచ్చివాసన పోగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి కొంచెం ఉడికేంత వరకు ఉంచి తర్వాత తగినంత ఉప్పు, కారం వేసి ఇప్పుడు మనం లేయర్ లాగా అన్నంని 70% ఉడికించి పక్కన పెట్టిన బాస్మతి రైస్ని ఈ చికెన్ని లేయర్ లాగా వేసుకుంటూ వచ్చేయాలి. దీంట్లోనే నేను పైన నెయ్యి, కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, బిర్యానీ మసాలా యాడ్ చేశాక ఇంకా ఏదైనా బరువుగా ఉన్నది మూత పెట్టుంచి ఒక 15 నుంచి 20 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో ఉంచితే మనకి వేడివేడిగా చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చికెన్ బిర్యానీ ప్రాసెస్ కొంచెం టైం టేకింగే కానీ మనం ఇంట్లో చేసుకునే చికెన్ బిర్యానీయే చాలా బాగుంటుంది బయట రెస్టారెంట్లో తినే చికెన్ బిర్యానీ కన్నా. ఫైనలీ టేస్టీ అండ్ యమ్మీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది.